గైస్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్ చేద్దాం అనుకుంటే మీకు 750 రూపీస్ వరకు తగ్గే అవకాశం ఉంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. కొంచెం వీడియో జాగ్రత్తగా చూడండి. అందరికీ విషయం తెలిసిన వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలా మందికి మనీ సేవ్ అయ్యే అవకాశం ఉంది. నేను పేటిఎం అప్లికేషన్ ఓపెన్ చేశాను. రీఛార్జ్ చేయడం కోసం ఒక నెంబర్ కూడా ఎంటర్ చేశాను. దానికి సంబంధించి ప్లాన్స్ కూడా వచ్చాయి. బట్ రీఛార్జ్ మాత్రమే కాదు, చాలా కేటగిరీస్ కి సంబంధించిన పేమెంట్స్ పై మీరు డైరెక్ట్ డిస్కౌంట్ పొందొచ్చు. క్యాష్ బ్యాక్ కాదు, డైరెక్ట్ గా డిస్కౌంట్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు తక్కువ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చిన ప్లాన్స్ లోంచి మీరు ఏదైనా ప్లాన్ సెలెక్ట్ చేయొచ్చు. బట్ మినిమం 199 చేయవలసి ఉంటుంది. బట్ మ్యాక్సిమం బెనిఫిట్ కావాలనుకుంటే మీరు 1000 రూపీస్ దగ్గర లేదన్నా కానీ ప్లాన్ సెలెక్ట్ చేయండి. నేను ఈ 999 ప్లాన్ సెలెక్ట్ చేస్తున్నాను. మీకు నచ్చిన విధంగా మీకు అవసరం ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్లాన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. బట్ ఇక్కడ ఉన్న ఆఫర్స్ లోంచి ఈ ఆఫర్స్ చూడండి. 15% ఆఫ్ ఆన్ వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్ అని ఉంది. అలాగే 15% ఆఫ్ ఆన్ వీసా క్లాసిక్ డెబిట్ కార్డ్ అని ఉంది. అలాగే 15% ఆఫ్ ఆన్ వీసా ప్లాటినం డెబిట్ కార్డ్ ఉంది. సో మూడింటికి కూడా 3 వేర్వేరు ప్రోమో కోడ్స్ మీరు అప్లై చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ 15% కదా, అది కూడా మినిమం ఆర్డర్ వాల్యూ 199, మ్యాక్సిమం 150 డిస్కౌంట్ వస్తుందని చెప్తున్నారు. సో 750 వరకు ఏ విధంగా వస్తుంది అనుకోవచ్చు. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. బట్ మీ దగ్గర ఉన్న కార్డుని బట్టి మీరు మూడింటిలోంచి ఏదైనా ఒక కూపన్ కోడ్ సెలెక్ట్ చేయండి. అయితే మల్టిపుల్ కార్డ్స్ సింగిల్ అకౌంట్ పై వర్క్ అవుతున్నాయా లేదా 3 ప్రోమో కోడ్స్ ఒకే అకౌంట్లో వర్క్ అవుతున్నాయా లేదా అవన్నీ కూడా నేను చెక్ చేసి మరొక వీడియో చేస్తాను. బట్ ప్రస్తుతానికి అయితే బేసిక్ డీటెయిల్స్ ఉపయోగించుకొని మీరు మనీ అయితే సేవ్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఆఫర్ నేను సెలెక్ట్ చేశాను. బట్ అప్లై చేసే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వెళ్ళినట్టయితే వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్ యూజర్స్కి 15% డిస్కౌంట్, 150 ఆఫ్ అని చెప్తున్నారు. రీఛార్జెస్ అండ్ యూటిలిటీ బిల్ పేమెంట్స్ అని చెప్తున్నారు. సో మీరు రీఛార్జెస్ మాత్రం కాదు, యూటిలిటీ బిల్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. అలాగే మొబైల్, ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, బ్రాడ్బ్యాండ్, డిటిహెచ్, ఫాస్టాగ్, వాటర్ బిల్, గ్యాస్ సిలిండర్, పైప్ గ్యాస్ బిల్, ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్, వీటన్నింటిపై కూడా ఇది వర్క్ అవుతుంది. కాబట్టి మీరు మిస్ అయ్యే ఛాన్స్ లేదు. మీ దగ్గర ఈ కార్డ్స్ లేకపోయినా మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒక దగ్గర ఉండొచ్చు. సో ఆ కార్డు ఉపయోగించుకొని మీ అకౌంట్లో వచ్చి మీరు పేమెంట్ చేయొచ్చు. ఇక ఈ ఆఫర్ అనేది అప్లికబుల్ ఓన్లీ వన్స్ పర్ కార్డ్ పర్ మంత్ డ్యూరింగ్ క్యాంపెయిన్ వ్యాలిడిటీ ఉంది. సో ఒక నెలకి ఒక కార్డు ఒక్కసారి వర్క్ అవుతుందని చెప్తున్నారు. కేవలం ఒక్కసారి మాత్రం చెప్పట్లేదు, నెలకు ఒక్కసారి పనిచేస్తుందని చెప్తున్నారు. సో దీనివల్ల అప్ టు 750 క్యాష్ బ్యాక్ రావచ్చు అని చెప్పడం జరిగింది. బట్ ఆ డీటెయిల్స్ చూసే ముందు ఇక్కడ చూడండి, మీ కార్డ్ ఏ నెంబర్తో స్టార్ట్ అవ్వాలో ఆ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏదైనా కారణం వల్ల మీ కార్డు వర్క్ అయినట్టయితే ఇక్కడ ఉన్న నెంబర్స్తో అది స్టార్ట్ అవుతుంది లేదో చెక్ చేసుకోండి. ఇక మరింత కిందకి వెళ్తే ఈ ఆఫర్ మనకి 12/12/2026 వరకు కూడా ఉంది. అంటే డిసెంబర్ 2026 వరకు ఉంది. కాబట్టి అప్పటి వరకు ప్రతి నెల కూడా వర్క్ అయినట్టయితే మనకి నెలకు 150 రూపాయలు మిగిలే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను 750 వరకు మనకి మిగిలే అవకాశం అని చెప్తున్నాను. ఏదైనా కారణాలు ఈ ఆఫర్ రిమూవ్ చేసినా లేదా నెక్స్ట్ మంత్ సేమ్ కార్డు వర్క్ కాకపోయినా ఆ 750 వరకు మనకి డిస్కౌంట్ రాకపోవచ్చు. బట్ ప్రస్తుతానికి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం అయితే ఆ విధంగా ప్రతి నెల వర్క్ అవుతుందేమో అనిపిస్తుంది. బట్ అది వర్క్ అవుతుందో లేదా నెక్స్ట్ మంత్ మాత్రం మనం చెప్పగలం. పేమెంట్ చేసేటప్పుడు నిజంగా తగ్గుతుందో లేదో కూడా చూద్దాం. నేను ఇక్కడ అప్లై దగ్గర ట్యాప్ చేశాను. ఇక్కడ నేను వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేశాను కాబట్టి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా 15% ఆఫ్ అని రావడం జరిగింది. అంతేకాకుండా ఆఫర్ కూడా అప్లై అయిపోయినట్టు చూపిస్తే కావాలంటే రిమూవ్ చేసుకోమంటున్నారు. ఇప్పుడు ప్రొసీడ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే -150 అని వచ్చేయడం జరిగింది. సో 1000 రూపీస్ దగ్గరలో మీరు కనుక రీఛార్జ్ చేస్తే 150 రూపాయలు మిగులుతుంది. ఒకవేళ తక్కువ రీఛార్జ్ చేస్తే మీకు తక్కువ డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రూఫ్ కూడా మీరు చూసారు కదా. మీరు కావాలంటే ఈ ఆఫర్స్ ఉపయోగించుకోండి. మీరు ఎంత రీఛార్జ్ చేశారు, ఎంత డిస్కౌంట్ వచ్చింది, ఎలాంటి కార్డ్స్ వర్క్ అయ్యో, అంటే ఏ బ్యాంక్కి సంబంధించిన కార్డ్ వర్క్ అయిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో చూసే వరకు హెల్ప్ అవుతుంది. ఇక ఈ ఆఫర్ సంబంధించి మరింత క్లారిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. క్విక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి.